అందరికీ నమస్కారం. నిన్న భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సందర్భంగా మరి మన రాష్ట్ర ప్రభుత్వం తరపున మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మాధవ్ గారు అందరూ కూడా మన బొబ్బిలి ఏకండి వేణుని ప్రధాని గారికి బహుకరించడం, ఆ యొక్క కళా నైపుణ్యాన్ని చూసి మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు వారి సోషల్ మీడియాలో, ట్విట్టర్లో అవనివ్వండి, ఫేస్బుక్లో అవనివ్వండి, ఇన్స్టాలో అవనివ్వండి, బొబ్బిలి వేణు యొక్క అందాన్ని పొగుడుతూ ఒక పోస్ట్ పెట్టడం నిజంగా అది బొబ్బిలి ప్రాంత వీణ కళాకారులకి దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తున్నాను. వీణ కళాకారులకే కాదు, బొబ్బిలి ప్రాంత వైభవాన్ని మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఇమిడింప చేసే సంఘటనగా నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా ఆ వీణ యొక్క అందాన్ని మెచ్చి మరి ప్రధానమంత్రి గారు వారి సోషల్ మీడియాలో వీణ వైభవాన్ని మెచ్చి పోస్ట్ పెట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది. బొబ్బిలి ప్రాంతానికే అది గర్వకారణమని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంత మంచి ఆలోచన చేసినటువంటి మన ప్రభుత్వ పెద్దలు, మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వీణ కళాకారులకి కలప కొరత లేకుండా అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఇతర ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ప్రత్యేకించి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వాడాడ గ్రామానికి చెందినటువంటి బోనుమద్దు మురళిని మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఒక బ్రహ్మాండమైనటువంటి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి మంచి బ్రహ్మాండమైనటువంటి ఏకండి వీణని తయారు చేసినందుకు మన బాడంగి మండలం వాడాడ గ్రామానికి చెందినటువంటి బోనుమద్దు మురళిని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా గత వందల సంవత్సరాలుగా మరి వీణ తయారీని ఒక అఖోటమైన దీక్షతో చేస్తున్నటువంటి మన గొల్లపల్లి వీణ తయారీ కేంద్రంలో ఉన్నటువంటి కళాకారుల పనిచేస్తున్నటువంటి మన ఆర్టిజన్స్ అవనివ్వండి, వాడాడులు అవనివ్వండి, అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇది మీ అందరికీ కాదు మనందరికీ కూడా ఒక వైభవం తెచ్చే సంఘటనని తెలియజేసుకుంటూ, పేరు పేరున ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరోసారి వీణ తయారీదారులు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.